అనతి కాలంలోనే నెల్లూరు జిల్లా కావలిని దిశ దశ మార్చుటకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే దాగుమాటి కావ్య కృష్ణారెడ్డికి పుర ప్రముఖుడు నోటి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన కావలి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఐకాన్ సెంటర్గా పేరొందబోతున్న ప్రాంతంలో 100 అడుగుల జాతీయ జెండాను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కావలి పేరు ప్రఖ్యాతలు దేశ నలుమూలల వ్యాప్తి చెందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దేశంలోని రాజకీయ పుర ప్రముఖుల చిత్రాలతో పాటు కావలిలోని ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరి చిత్రపటాన్ని ఇక్కడ పెట్టడం విశేషమని ఆయన అన్నారు. ఐ లవ్ యూ కావలి, ఐ లవ్ యూ కావలి ఎమ్మెల్యే అని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కావలిలో పుట్టిన ఒక వ్యక్తిగా, కావలి పౌరుడిగా మన కావ్య కృష్ణారెడ్డి అన్న ఏం బేకర్ల సెంటర్లో 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం నిజంగా కావలి పట్టణానికి గర్వకారణం. గెలిచిన అనంత కాలంలోనే ఇంతటి బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కావలి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు మన దేశానికి స్వాతంత్రం చేసుకొచ్చిన మహాత్మా గాంధీతో ఒకవైపు ఫోటో అయితే మరోవైపు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారి ఫోటో ఇంకొక వైపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతోపాటు నెల్లూరు ప్రముఖులు ఎవరైతే నెల్లూరు జిల్లాకు వివిధ రంగాల్లో సేవలు అందించారో వాళ్ళ గ్యాలరీ ఒకవైపు అయితే 1952 నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఎమ్మెల్యేలు కావలి సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నాకు కూడా కొంతమంది తెలియదు. అలాంటిది భావితరాలకు తెలియజేసే విధంగా వాళ్ళందరూ ఫోటోలు గ్యాలరీగా ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఈ 100 అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి నినాదంతో ఈ సెంటర్లు ఏర్పాటు చేయడం మన కావలికే కాదు, జిల్లాతో పాటు మన రాష్ట్రానికి కూడా ఇది మంచి పేరుని తీసుకొస్తుంది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు కావ్యన్న భవిష్యత్తులో చేస్తారని కావలి ప్రజలు విశ్వసిస్తున్నారు. నా యొక్క చిన్న మనవి, ఈ జాతీయ జెండాలున్న 3 రంగుల్ని మనకి ఏదైతే ఈ పోలు ఉందో ఆ పోలుకు కూడా ఆరెంజ్, వైటు, గ్రీను, ఆకుపచ్చ ఆ కలర్స్ వేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఐ లవ్ కావలి, ఐ లవ్ కావ్యన్న. సెల్యూట్ ఎమ్మెల్యే సార్.